అర్జున్ ని చెంచల్గూడ జైలుకు తరలించారు. 2 పోలీసు వాహనాల్లో అల్లు అర్జున్ ని చెంచల్గూడ జైలుకు తరలించారు. 2వ వాహనంలో అల్లు అర్జున్ ఉన్నట్టుగా తెలుస్తోంది. లోపలికి వెళ్లిన తర్వాత అల్లు అర్జున్ కి సంబంధించిన డీటెయిల్స్, ఆ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా జైలు లోపల ఎంటర్ చేసిన తర్వాత అదే గేట్ ద్వారా లోపలికి తీసుకువెళ్లారు అల్లు అర్జున్ ని. చెంచల్గూడ జైలుకి అల్లు అర్జున్ ని తీసుకొస్తున్న పోలీసు వాహనం రాకముందు అక్కడ రూట్ అంతా కూడా పోలీసులు క్లియర్ చేశారు. నాంపల్లి కోర్టు నుంచి చెంచల్గూడ జైలుకు వచ్చే ఆ మార్గం అంతా కూడా ట్రాఫిక్ క్లియర్ చేశారు. అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ కాబట్టి జనం విపరీతంగా వచ్చే అవకాశం ఉంటుంది, అభిమానులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ చెంచల్గూడ జైలు వద్ద కూడా పోలీసులు భారీగానే మోహరించినట్టుగా తెలుస్తోంది. బందోబస్తు కూడా భారీగా పెంచినట్టుగానే తెలుస్తోంది. 14 రోజుల రిమాండ్ విధించిన తర్వాత అల్లు అర్జున్ చెంచల్గూడ జైలుకు తరలించిన దృశ్యాలు మనం చూస్తున్నాము. కోర్టులో వాదోపవాదాలు వాడివేడిగా జరిగాయి. వాదోపవాదాల తర్వాత అల్లు అర్జున్ కి రిమాండ్ విధిస్తూనే జడ్జి అక్కడ రిమాండ్ విధిస్తూ తీర్పిచ్చిన దృశ్యాలు మనం చూస్తున్నాము. 14 రోజులు అంటే ఈ నెల 27 వరకు అల్లు అర్జున్ కు రిమాండ్ కొనసాగబోతోంది. ఈ లోపు అల్లు అర్జున్ తరపు లాయర్లు బెయిల్ ప్రొసీడింగ్స్ ని ఫాలో అవ్వచ్చు. ఆ బెయిల్ వస్తుందా లేదా అనేది జడ్జి విచక్షణ పైన ఆధారపడి ఉంటుంది. ఒకటోసారి ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ అయితే ఫస్ట్ టైం బెయిల్ ఇవ్వరనే చెప్తున్నారు. రెండోసారి కానీ మూడోసారి కానీ జడ్జి విచక్షణ మీద అల్లు అర్జున్ కి బెయిల్ వస్తుందా రాదా అన్న విషయం ఆధారపడి ఉంటుంది. అంతకుముందు కోర్టులో జరిగిన వాదనల విషయానికి వద్దాము. ఆ వాదనల సంబంధించి అసలు సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. అసలు ఆ తొక్కిసలాటకు సంబంధించి ఆ రోజు అల్లు అర్జున్ కానీ హీరోయిన్ రష్మిక కానీ అక్కడ థియేటర్లో సినిమా చూడడానికి వస్తున్నారు లేదా అన్న పర్మిషన్ తీసుకున్నారంటే తీసుకున్నారు. అల్లు అర్జున్ కానీ అతని టీమ్ మైత్రి మూవీ మేకర్స్ కానీ పర్మిషన్ తీసుకున్నారు సినిమా చూడడానికి మాత్రమే. అయితే ఆ థియేటర్కు వచ్చే వరకు ఉన్న రోడ్ షోకి సంబంధించి ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదు. ఆ జులూస్తో వచ్చారు, హంగామా చేస్తూ వచ్చారు కాబట్టి దానికి పర్మిషన్ లేదు. అక్కడే జరిగింది, అక్కడే తొక్కిసలాట జరిగింది కాబట్టి ఖచ్చితంగా అల్లు అర్జున్ ఈ కేసులో రిమాండ్ విధించాల్సిందే అంటూ అక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన వాదన వినిపించారు. 1181 BNS సెక్షన్ కింద అతనికి రిమాండ్ విధించారు. అయితే ఇటువైపు అల్లు అర్జున్ తరపు లాయర్ చేస్తున్న వాదన ఏంటంటే ఏ సెక్షన్ అయితే ఉందో 1181 BNS ఈ సెక్షన్ ప్రకారం ఇంటెన్షనల్ గా కానీ ఇలా నేను వస్తే జరుగుతుంది, తొక్కిసలాట జరుగుతుంది, ఇలా ఎవరైనా చనిపోతారు అన్న నాలెడ్జ్ అతనికి లేదు కాబట్టి, ఇంటెన్షన్ గా చేయలేదు కాబట్టి రిమాండ్ ని రిటర్న్ చేయండి అంటూ అల్లు అర్జున్ తరపు లాయర్ వాదించినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి కూడా పీపీ కౌంటర్ ఇచ్చారు. అల్లు అర్జున్ కి తెలుసు, తన ఫ్యాన్ బేస్ ఏంటో తెలుసు, తన ఆర్మీ ఏంటో తెలుసు కాబట్టి బాధ్యతగా ఉండాల్సింది, ఇలా జరుగుతుంది అని ఖచ్చితంగా గెస్ చేయాల్సింది అని కూడా పీపీ వాదిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద అయితే 14 రోజుల రిమాండే విధించారు అల్లు అర్జున్ కి. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్నారు అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. చెంచల్గూడ జైలుకి అల్లు అర్జున్ ని కొన్ని నిమిషాల క్రితమే తరలించారు. మరోవైపు క్వాష్ సాధ్యం కాదని హైకోర్టు తేల్చేసింది. కనీసం మధ్యంతర బెయిల్ అడుగుతున్నారు అల్లు అర్జున్ తరపు లాయర్. అయితే బెయిల్ పిటిషన్ మీరు వేయలేదు కదా అని కోర్టు ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. బెయిల్ ఇస్తే అభ్యంతరం ఏంటని పీపీని కోర్టు అడిగినట్టుగా తెలుస్తోంది. అయితే బెయిల్ ఇవ్వొద్దని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టును కోరినట్టుగా తెలుస్తోంది. కావాలంటే బెయిల్ పిటిషన్ వేసుకోమని అల్లు అర్జున్ తరపు లాయర్ కి సూచించారు. మరి బెయిల్ పిటిషన్ వేసిన తర్వాత బెయిల్ వస్తుందా లేదా అనేది, బెయిల్ ఇస్తారా లేదా అనేది జడ్జి విచక్షణ పైన ఆధారపడి ఉంటుంది.